మన మధ్యలో జోగేష్ బ్రదర్ గారు వారు మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. మంచి ప్రార్థనా పరుడు. ఆ ప్రాంతంలో వారికి సమయం దొరికినప్పుడల్లా వారు జాబ్తో పాటు వారు సేవ కొనసాగిస్తూ ఉంటారు. చక్కటి ఆత్మీయులు. పీలేరు ప్రాంతంలో అక్కడికి వెళ్ళినప్పుడల్లా వారు ఎంతో చక్కగా ప్రేమించి ఆతిథ్యం ఇచ్చేటటువంటి ఒక కుటుంబము. ఎంతోమంది ఈ 2012లో అనుకుంటాను వారు రక్షణ పొందింది కదా. 11లో చాలామంది విడుదల పొంది రక్షణ పొందినటువంటి వారు చాలామంది ఉన్నారు. అయితే చాలామంది ఉన్నారు, కొంతమంది వెనుదిరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అయ్యగారు ప్రభువైన యేసుని సొంత రక్షకుడుగా అంగీకరించిన నాటి నుండి నేటి వరకు వారు కుటుంబముగా ప్రభుని ఆరాధించటం చాలా సంతోషం. దేవుడు వారిని ఇంకను బహుగా ఆశీర్వదించునుగాక. కనుక వారి తనయుడు జోగేష్ బ్రదర్ గారు ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా వారు పరిచర్యలోనూ జాబ్లో అన్నిటిలో కూడా వారు ముందుకు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఈ సంఘాన్ని పరిచర్యని బహుగా ప్రేమించే ఒక కుటుంబం కనుక వారి యొక్క సాక్ష్యాన్ని కొన్ని మాటలు వారు మనకు తీసుకొని రాబోతూ ఉంటున్నారు. కనుక జోగేష్ బ్రదర్ గారిని మనందరం కూడా చప్పట్లతో వారిని మనము ఇన్వైట్ చేద్దాం. ప్లీజ్ బ్రదర్ రండి, దేవుని మాటలు అందించండి. దేవునికి స్తోత్రం. అయిపోయిండేది, టెస్టులు ఏమీ రావడం, టెస్టులు అన్నీ క్లియర్గా ఉండేవి అనమాట. సో ఈరోజు మేము ఇక్కడ ఉండడానికి ఆ దేవాదేవుడు ఉపవాస ప్రార్థనలు చేశారు మా కోసము. మహిమ ఘనత దేవునికే. కాకపోతే ఆయన ఇస్తేనే మనకు పాస్టర్లు ప్రేరేపణ ఇవ్వడం వల్ల ఉపవాస ప్రార్థనలు చేసి పోరాడారు వారు మా కోసము. రాత్రి మొవలు ఫ్యామిలీ అంతా పోరాడారు. అది స్తోత్రం. అది దేవునికే మేము ఇప్పటికీ తీర్చుకోలేని గొప్ప సో దేవుడు వీరి ద్వారా చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేము. పాస్టర్ గారు వాక్యంలోనికి వెళ్దాము. లూకా సువార్త 22:31-33. లూకా సువార్త. సీమోను, ఇదిగో సాతాను మిమ్మును బట్టి, ఒకసారి మళ్ళీ చదవండి. గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. ఎంతమంది బైబిల్ తెచ్చుకున్నారండి? అందరు తెచ్చుకున్నారా? ఇప్పుడు సీమోను అనకుండా మీ పేరు పెట్టుకోండి. అక్కడ నేనేమంటానంటే జోగేషు, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువు మాటలు 2000 సంవత్సరాల క్రితం రాయబడినవి. ఈరోజు కూడా జీవం కలిగిన మాటలై ఉన్నాయి. సో ఎందుకు మనం ఇది చదువుకుంటున్నామో, మన కొరకు దేవుడు రాత్రింబవళ్ళు
దేవాది దేవుని దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువు మొరపెట్టుకుంటున్నాడంట. మీరు చూసినట్టయితే 1 పేతురు 5వ అధ్యాయము 8, 9. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. చూడండి, ప్రతిరోజు మన శత్రువైన సాతాను మనల్ని ఎలాగ మింగుదునా అనేసి చూస్తున్నాడంట. అలాంటప్పుడు గత సంవత్సరం 2025లో ప్రతిరోజు రాత్రి బవళ్ళు ఒకరు మీకోసం వచ్చారు. ఎవరు? శత్రువు సాతాను. ఎవరు మనల్ని నన్ను కాపాడారు? యేసుక్రీస్తు ప్రభువు. ఎలా కాపాడు తెలుసా? ఎలా కాపాడాడంటే, మీరు లూకా సువార్త 13, తొందరగా టైం లేదు, ఇంకా పాస్టర్ గారు చెప్పాల్సి ఉన్నవి. లూకా సువార్త 13 6-9 వరకు చదవండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వచ్చున్నాను గాని ఏమీయూ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరి లేని ఎడల నరికించి వేయుమని అతనితో చెప్పెను. చూడండి, 3 సంవత్సరాలు ఆ ద్రాక్ష తోట యజమాని ఏమైనా పొలములో పండుతాయేమో అనేసి ఈ యొక్క చెట్టు కోసము చూశాడు. వచ్చి చూశాడు. 3 ఇయర్స్ కంటిన్యూస్గా చేసినా కానీ ఏమి ఫలాలు పొందుకోలేకపోయారనమాట. దానికి ఏమైంది? ద్రాక్ష తోటమాలితో ఏమని చెప్పాడు? ఫలం ఫలించడం లేదు, నరికేసి అగ్గిలో పారవేయమనేసి చెప్పారనమాట. అయితే ద్రాక్ష తోటమాలి ఏమన్నాడు? అయ్యా ఏం అడుక్కుంటున్నాడు. అలాగ నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభువు అనుక్షణము అనుదినము 365 రోజులు 365 డేస్ మనల్ని ఒక చోటేమో భయపడద్దు, నువ్వు ఫలిస్తావు, నాలో ఉండు, నువ్వు యోహాను 15:8 నీవు నాలో ఉంటే నేను నీలో ఉంటే నీవు ఫలిస్తావు అనేసి ఒకవైపు మనవైతో మాట్లాడుతూ తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి ప్లీజ్ దయచేసి నా బిడ్డను ఇంకా ఛాన్స్ ఇవ్వు. ఒకవైపు ఏం చేస్తాడు? శత్రువు మనల్ని ఎలాగ మింగుదనమా అనేసి చూస్తుంటే అప్పుడు ఏమైంది? యేసుక్రీస్తు ప్రభువు 3 వైపులా మనల్ని కవర్ చేస్తూ వస్తున్నాడు. 2025 మన పాస్టర్ గారు చెప్పారు ఫస్ట్ మెసేజ్, గుర్తుందా? ఏమని చెప్పారు? కొన్ని జరగకపోయి ఉండొచ్చు అనేసి. మనము దేవుని కోసం ఏమి చేశాము? వాట్ హ్యావ్ వి అచీవ్డ్ ఫర్ గాడ్? చెప్పండి. ఎవరైనా కొన్ని ఆత్మలను ప్రభువు దగ్గర నడిపించామా? చేయెత్తండి. నా కోసం కాదు, దేవుని కోసము. గుడ్. 1 2 కొత్త వారిని గుడ్ యా 3 హ్యాండ్స్. ఓకే. కొత్త వారిని చర్చిలోకి తీసుకొచ్చామా? యేసుక్రీస్తు ప్రభుని ఇంట్రడ్యూస్ చేశామా? ఎంతమంది అండి? మనం ఫలించడం అంటే మన ద్వారా 10 మందికి ఉపయోగపడము. ఆత్మీయ ఫలాలు పాస్టర్ గారు చెప్పేసి ఉంటారు ఆల్రెడీ, కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ప్రేమ, దీర్ఘశాంతము, దయాలుత్వము, చెప్పండి, ఇంకా ఆశా నిగ్రహము, ఇంకా ప్రేమ, విశ్వాసము, సమాధానము. చూడండి,
దేవాది దేవుని దగ్గర నుంచి పొలాలు అవ్వండి. ఇక్కడ ఫిజికల్గా వచ్చే డబ్బులు అవి కాదు. ఈరోజు ఈ వాక్యం చూసి అక్కడ నిలబడుకొని చూస్తున్నాను. ఎంత ప్రార్థన చేసి పాస్టర్ గారు ఇది ఈ ఇయర్కి ఇచ్చారు. మీరు ఏమైనా అనుకుంటారు దాని స్పిరిచువల్ మీనింగ్ ఏముందంటే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. అది వెతికితే ఏం కలుగుతుందండి? సమస్తము మీ దగ్గరకు వస్తుంది. ఎంత ప్రార్థన చేసి ఈ యొక్క వాక్యాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఫస్ట్ టైం నేను ఇయర్లీ వాగ్దానం చూడడము, ఆ నిలబడుకున్న ఎవ్రీథింగ్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ త్రూ దిస్ ప్రామిస్. ఈ యొక్క వాగ్దానం ద్వారా మీకు దేవుడు అన్ని ఇచ్చేశాడు. ఆ యొక్క ప్రేరేపణ పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మలకు, వీళ్ళకి అందరికీ ఇవ్వడం అనేది దేవాది దేవుని యొక్క కృప, కనికరం. ఎవరికి ఇది? జేబిఎం మినిస్ట్రీస్. మీరు నమ్మినట్లయితే అదే. అయితే మీరు దాన్ని ఈరోజు వెళ్తున్నారు కదా, ఈరోజు వచ్చారు కదా. మనము చూడండి, ఒక రోజుకి కోవిడ్ కంటే ముందు 1,50,000 మంది చనిపోయేవాళ్ళు. యాక్సిడెంట్స్, నేచురల్ డెత్, ఓల్డ్ ఏజ్, ఆల్ సార్ట్ సిక్నెస్. 1,50,000 మంది ప్రపంచంలో కోవిడ్ ముందు ఎస్టిమేషన్ ప్రకారము చనిపోయేవాళ్ళు. అలాగ లెక్క వేసుకుంటే కోవిడ్ ముందు ఎస్టిమేషన్ దాదాపు 5 నుంచి 6 కోట్ల మంది సంవత్సరంలో చనిపోయారు. ఓకే, కోవిడ్ తర్వాత ఎస్టిమేషన్స్ ఇంకా నాకు తెలియదు, దాదాపు 10 కోట్ల మంది చనిపోయి ఉంటారు. ఎప్పుడు? 2025లో దాదాపు 10 కోట్ల మంది చనిపోయినారు. మనం అంతా కలిపి భారతదేశ జనాభా ఎంత అంటే 145 కోట్లు. అంటే 14 మందిలో ఒకరు చనిపోయారు. ఎక్కడి పైకి పోయారా కిందికి పోయారా తెలియదు. పైకి బాగానే ఉండొచ్చు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. చర్చికి వస్తే కాదు, చర్చికి పోతే. ఎంతోమంది చర్చిలకు వచ్చేవారు రక్షణ లేకుండా ఉన్నారు. కాబట్టి మన యొక్క హృదయ స్థితిగతులను మనము పరీక్షించుకోవాలి. పాస్టర్ గారు చెప్పారు, మరి బ్రదర్ గారు కానీ చెప్పారు, ప్రార్థన చేయడం కాదు, ఏదో ఒక ప్రాక్టీస్ లాగా రూల్స్ బట్టి కొడతాం చూడండి, ఫార్ములాస్ అలా కాదండి. దేవుడు హృదయంలోని లోతుల్లోనికి చూస్తాడు. దావీదుని అలాగ చూశాడు, గుర్తుంది కదండి. ఓకే, సో మోసే ఒకసారి గుర్తుందా, మనము ఐగుప్తులో నుంచి అందరినీ తీసుకెళ్లేటప్పుడు దేవునితో మాట్లాడతాడు ఫేస్ టు ఫేస్. దేవా, నేను ఎలా పోగలను? మీ ప్రెజెన్స్ నాతో వస్తేనే నేను వెళ్ళగలను, లేదంటే నేను వెళ్ళలేను. అప్పుడు ఎందుకు తెలుసా? ఐగుప్తులో ద ఫరో మోస్ట్ పవర్ఫుల్ కింగ్ ఆన్ ద ఎర్త్, భూమి మీద అందరికంటే బలవంతుడైన రాజుగా ఉన్నాడు ఆ టైంలో ఫరో. ఆ ఫరోని ఎదిరించడానికి మోసేని పంపిస్తున్నాడు. మోసే ఏం చేశాడు? గొర్రెల కాపరి నేర్చుకున్నాడు, కత్తి సాము నేర్చుకోలేదు, ఈటెలతో ఎలా కొట్టాలో నేర్చుకోలేదు. గొర్రెలను తోలుకొని పోవడము, ఆడ కూర్చోవడము, టైంపాస్ చేయడము, మళ్ళీ ఇంటికి పోవడము, అలాగ నేర్చుకున్నాడు. నేర్చుకున్న విద్యలు చిన్నప్పుడు 80 సంవత్సరాలు అయిపోయింది, మర్చిపోయి ఉండొచ్చు. కాబట్టి అటువంటి సమయంలో మోసే అడుగుతాడు, దేవా మీ ప్రెసెన్స్, ఎక్సోడస్ నిర్గమ 33, 14, 15లో ఉన్నాయి, మీ ప్రెసెన్స్ రాకుంటే నేను వెళ్ళను. ఈరోజు నువ్వు నేను ప్రియులరా 25 అయిపోయింది, అలాగే జరుగుతుందని గ్యారంటీ లేదు. యేసుక్రీస్తు ప్రభు 1 more year he has extended for you and me. తండ్రి దగ్గర అడుక్కొని నీకు నాకు ఇంకొక సంవత్సరం తీసుకొచ్చాడు. ఈ సంవత్సరం మేము ఫలిస్తామా లేదా అనేది నీకు నాకు మీరు తీసుకునే సవాల్ అంతే. ఈ తర్వాత ఇంకొక ఇయర్ ఎక్స్టెండ్ చేస్తాడా లేదా యేసుక్రీస్తు ప్రభుకే తెలుసు, నాకు తెలియదండి. నిన్న ఉన్నవాళ్ళు ఈరోజు లేరు, ఈరోజు ఉండేవాళ్ళు రేపు ఉంటారని గ్యారంటీ లేదు. ఇల్లు వదిలితే మళ్ళీ రావడానికి గ్యారంటీ లేదు. కాబట్టి ప్రియులరా, మా మిస్సెస్ ఒకటే చెప్తూ ఉంటుంది, మేము ఫ్లైట్లో వెళ్తూ వస్తుంటాం ప్రభు కృపను బట్టి. మేమేం గొప్పవారమేం కాదో, అందరికంటే దీనమైన వారుగా ఉండాలని ప్రభువుని ఎప్పుడూ కోరుకుంటాను. ఫ్లైట్లో వచ్చేటప్పుడు యాక్సిడెంట్లు అవి ఉంటాయి, భయం అవుతుంది, ఏమవుతుందో ఎక్కడ అవుతుందో అనేసి. మా మిస్సెస్ ఇక్కడ లేరు, తనకి బాగాలేదు, అక్కడ ఇంట్లో ఉన్నారు. సో ఆమె అంటుంది, మనల్ని బట్టి మన చుట్టూ ఉండేవారు నీ దేవుడు కాపాడాలి. అలా ఉండాలంటే ఏం చేయాలి?
దేవుని ప్రెసెన్స్ మనతో ఉండాలి. దేవుని ప్రెసెన్స్ మనతో ఉండాలంటే ఏం చేయాలి? మనము హోలీనెస్ క్యారీ చేయాలి. పరిశుద్ధత ఎక్కడుంటే దేవుడు అక్కడ ఉంటాడు. ఆయన పర్ఫెక్ట్నెస్ చూడడం లేదు. ఎవ్రీవన్ ఆర్ ఇంపర్ఫెక్ట్. ఎవరు పర్ఫెక్ట్ కాదండి. దావీదే తప్పు చేశాడు, కానీ దుఃఖించాడు, ప్రాధేయపడ్డాడు, నిట్టూర్పు విడిచాడు, మూలుగులతో ప్రార్థన చేశాడు, దేవుని యొక్క హృదయాన్ని మళ్ళీ విన్ చేశాడు. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ ఆన్ దిస్ ఎర్త్. ఎవరు పర్ఫెక్ట్ కాదు. నాకు ఈ వీక్నెస్ ఉంది, నాకు ఆ వీక్నెస్ ఉంది అనేసి. వేరే వాళ్ళు ఒక స్టోరీ, మా బంధువుల స్టోరీ విన్నా. పాపము అన్య దేవతలను పూజించాడు, దేవుడు తెలియదు, ఎస్ఐ అయ్యాడు, సబ్ ఇన్స్పెక్టర్, వయసు ఏమో 40లలో ఉంటుంది. ఆయన సారాయి తాగి డ్రింక్ చేసి కాలేయం దెబ్బతినింది. చిన్న పిల్లలు ఇంకా తాగద్దు అన్నారు, అయినా ఇంకా ఎక్కువ తాగాడు, చనిపోయాడు. చూడండి, సగం జీవితం కానీ జీవించలా, భార్యను బిడ్డలను వదిలేసి వెళ్ళిపోయాడు. దే డోంట్ నో ఇలాంటి వ్యసనాలు. ఈ వ్యసనాల నుంచి యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే బయటకు తీసుకురాగలరు. ఎప్పుడు మీరు ఆయన దగ్గర ప్రార్థన చేసి, దేవా నిజంగానే నాకు ఇష్టం లేదు, నిజంగానే నాకు ఇష్టం లేదు ఈ పని చేయడము, కానీ నేను మానలేకున్నాను అనేసి మీరు ప్రాధేయపడాలి. అలాంటప్పుడు దేవుడు మనల్ని తీసుకొస్తాడు ఎక్కడికి? ఈ యొక్క అడిక్షన్స్ నుంచి, వ్యసనాల నుంచి బయటకు తీసుకొస్తాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు వ్యసనాల గురించి చెప్తున్నాను తెలుసా? దుష్టుడు అవే తీసుకొస్తాడు. నీ బలహీనత ఎక్కడ, అక్కడే కొట్టాలని చూస్తాడు. ఎప్పుడు చూస్తాడు? ఏ టైంలో చూస్తాడు చెప్పండి? 24 hours a day, 365. బట్ డోంట్ కేర్. దేవుని ప్రెజెన్స్ ఉంటే, దేవుని అభిషేకం నీకుంటే, యూ డోంట్ లుక్ అట్ దట్. దేవుని రాజ్యాన్ని, నీతిని నువ్వు వెతుకుతావు. ఆయన ప్రెజెన్స్ నీతో ఉండాలంటే పరిశుద్ధతను వెతుకు. ఓకే, పరిశుద్ధతను వెతికి, ప్రభువా నేను ఎక్కడ వెళ్ళినా, నేను ఎగ్జామ్కి వెళ్తే మీరు రండి, మీ యొక్క నాలెడ్జ్ని, మీ యొక్క విజ్డమ్ మీద ఆధారపడద్దండి, కేవలం దేవుని కృప. ఒకానొక సమయంలో 2008లో రిసెషన్ వచ్చిందండి. నాకు పెద్ద ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఐ సెడ్ టు గాడ్, దేవా నేను జీరో, నథింగ్. ఉద్యోగం పోయింది 2008లో. నేనే రిజైన్ చేశాను, యూకే, యునైటెడ్ కింగ్డమ్. మా నాన్నగారు ఇంకా దేవునికి తెలియదు. ఆయన ఇక్కడ జీసస్ క్రైస్ట్కి ఆయన మా గురించి తెలియదు ఆయనకు. మేము యువర్ సీక్రెట్ క్రిస్టియన్స్. అక్కడ కన్నీళ్లతో ఆకాశం వైపు చూసి, ప్రభువా నేను మా నాన్నకి ఏం చెప్పాలి? ఆయనకు తెలిస్తే మీ దేవుడు నీకేం చేశాడు అంటారు. సో ఐఎమ్ రెడీ టు డై హియర్ ఇన్ లండన్, బట్ ఐ వాంట్ గో ఎంప్టీ హ్యాండ్ బ్యాక్ టు ఇండియా. ప్రార్థన చేశాను, కన్నీటి ప్రార్థన. విత్ ఇన్ ఫ్యూ డేస్లో డబుల్ ప్రమోషన్ ఇచ్చారు దేవుడు. అది దేవుడు ఇచ్చేదాని గురించి కాదండి, ఆయన ఎప్పుడో ఆల్రెడీ చేసేసాడు. నీ కోసం, నా కోసం కల్వరి సిలువలో చేసిండే బలియాగం ఎవరు చేయలేరు. నీకు నాకు ఎవ్వరు కానీ ప్రపంచంలో. తల్లి తండ్రి తన బిడ్డను విడుచును, కీర్తన 27:10. నా దేవుడు నన్ను చేరదీయును. పాలు తాగే బిడ్డలు ఉంటారు ఇక్కడెక్కడైనా. ఆ తల్లి ఆ బిడ్డను మరుచునేమో కానీ నేను నిన్ను మరవును అన్నాడు. 365 రోజులు నేను ఇంత ముందు చెప్పా కదా, 24 గంటలు 60 నిమిషాలు 60 సెకండ్లు భయపడకు అని చెప్పి నీతోనే ఉన్నాడు. నువ్వు తప్పు చేసుంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను చూసి దుఃఖిస్తున్నాడు. ప్రియులారా, ఈ సంవత్సరం మనము దేవుని ప్రెజెన్స్ మనతో వెళ్ళాలంటే దేవుని దుఃఖించకుండా మనం ముందుకు వెళ్దాం. ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతుకుదాము. నాకు తెలియదు ఇదనేసి, నాకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుని ఏర్పాటు ఇది. ఫస్ట్ మెసేజ్ నుంచి అలాగనే వస్తుంది, ఆరాధన అలాగే వస్తుంది. మాకు దేవుడు ఏం చేశాడో అని అనుకుంటున్నారు. దేవా నాకు ఇది చేయి, అది చేయి, నాకంటే ముందుగా వెళ్ళు, మార్గాన్ని సరళం చేయి, మెట్టగా ఉన్న స్థలాన్ని సరళంగా చేయి, వంకరగా ఉన్న స్థలాన్ని సరళం చేసి పర్వతాలను తొలగింపజేయని ప్రార్థన చేస్తున్నాం. బట్ వాట్ ఆర్ వి గివింగ్ బ్యాక్ టు హిమ్? విరిగి నలిగిన హృదయాలే ఆయనకు ఇష్టమైన బలులు. నీ యొక్క డబ్బు ఆయనకు లెక్కలేదండి.
మీరు ఇచ్చే కానుకలు ఆయనకు లెక్కలేదండి. మీరు ఇవ్వకుంటే కానుకలు 10 దారిలో తీసుకొస్తాడు. నేను కెమెరా కొనియాలని చాలా రోజులుగా అనుకున్నా. ఐఎమ్ సో హ్యాపీ గాడ్ ప్రొవైడెడ్ ఇట్. ఐ కుడ్ నాట్. హీ విల్ డూ. మందిరం కట్టడానికి ఎంతోమంది ప్రయాసపడి ఉంటారు. ఓకే, ఎంతోమంది ఇవ్వాలనుకొని ఇవ్వలేకుండా ఉంటారు. బట్ ఇట్ ఈస్ గాడ్స్ వర్క్. ఇట్ విల్ హ్యాపెన్. 27th of April ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యానివర్సరీ జరుగుతుంది. హౌ మెనీ బిలీవ్? ఎంతమంది నమ్ముతారు? ఇక్కడ ఫుల్ అయిపోయేసి ప్రతిరోజు ప్రార్థన చేస్తారు. ఈ రోజు నుంచి దానికోసము ఈ వాగ్దానాన్ని మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలు పక్కన పెట్టండి. అవి ఆల్రెడీ కవర్ అయిపోయాయి. ఇఫ్ యూ డూ దిస్ టుడే అండ్ టుమారో అండ్ ఎవ్రీ డే 365 days, గాడ్ విల్లింగ్, ఐ విల్ కమ్ బ్యాక్ నెక్స్ట్ ఇయర్. చూడండి, నేను ఇక్కడ లండన్లో ఉండాల్సిన వాడిని ఈరోజు. లేదా నాకు ఇక్కడ 3-4 చర్చిలు మన తెలిసి ఆత్మీయులు, మా నాన్నకు ఫోన్ చేసి చెప్పాను ఇక్కడికే వెళ్దాం అనేసి. నేను మాట్లాడినో నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళకి షెడ్యూల్ ఎక్కువ ఉంటుంది, చాలా బిజీ షెడ్యూల్. ఓకే, నాకు తెలియదు ఎందుకు ఇక్కడ ఉండాలనుకున్నాను తెలుసా? అందుకే ఈ వాక్యము ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆరాధన చేసేటప్పుడే దేవుని ప్రెజెన్స్ వస్తుందండి. ఈరోజు కాదు, 14 సంవత్సరాల ముందు నేను నా కళ్ళతో చూశాను. మా నాన్న నామం పెట్టుకొని వచ్చినాడు. ఆ రోజు ఆయన నామం పెట్టుకొని వచ్చాడు. వాళ్ళు నమ్ముకుంటే నమ్ముకొని, మా భార్య బాగా అయితే చాలు. వాళ్ళు నమ్ముకుంటే నమ్ముకొని, వాళ్ళు చర్చికి పోతే పోని. మేమంతా తిరిగి హాస్పిటల్ తిరిగి అలసిపోయాను. వచ్చి ఇక్కడ కూర్చున్నాడు ఆ మూల. వీళ్ళ ఎవరో తెలియదండి. మేము ఎంతో ప్రేమతో వచ్చి భోజనం పెట్టారు. ఈరోజు మర్చిపోలేము. భోజనం పెట్టారు. ఓకే, సో నెవర్ ఫర్గెట్. ఎవరైనా మీకు మేలు చేసి ఉంటే, వాళ్ళు నమ్ముకున్న వారి కోసం ప్రార్థన చేయండి. దేవుడు ఏదో ఒక రోజు వాళ్ళ కన్నులు తెలుస్తాడు. నా కోసం ప్రార్థన చేశారు. అందుకే మా నాన్న కోసం కొన్ని సంవత్సరాలు చేశారు. మీలో కానీ మీరు ఎంతోమంది మీ తల్లిదండ్రులు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అత్తమామల కోసము ప్రార్థనలు చేస్తూ ఉంటారు. దేవా రక్షించే అని. మీరు ఈ వాగ్దానం ఇచ్చారు. ఈ ఇయర్ వాళ్ళ రక్షణలోకి రావాలంతే. పోరాడండి. యాకోబు ఎలాగ పోరాడాడో అలాగ పోరాడండి. ఆయన ఎందుకు చేయడో చూద్దాం. నేను వస్తాను మళ్ళీ 365 రోజుల ముందు, 365 రోజులకి వస్తాను. ఏమైనా జరగకుంటే మళ్ళీ చూద్దాం. కానీ మీరు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మీరు మొదట వెతకండి. 2 ఎగ్జాంపుల్స్ చెప్తానండి. ఆల్రెడీ బ్రదర్ చెప్పారు. ఫస్ట్ మెసేజ్ 10:30కి బ్రదర్ చెప్పారు. మెషక్ బ్రదర్ ఫస్ట్ మెసేజ్లో చెప్పారు, మేలులు పొందుకుంటామండి. 10 మంది కుష్ఠరోగుల్లో దేవుడు ఏం చేశాడో స్వస్థపరిచాడా? 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరితే ఎంతమంది వచ్చారు? వెనక్కు ఒక్కరే వచ్చారు. యేసు ప్రభువుకు తెలుసా? ఆయనకు తెలుసు ఆ ఒక్కరే వస్తారని ముందే. ఎందుకోసం ఆయనతో మళ్ళా అంటున్నాడో, మీరు 10 మంది కదా, నువ్వు ఒకడే వచ్చినావు, మిగిలినవారు వేయాలి అని. ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసా? నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే 2000 సంవత్సరాల తర్వాత అది చూస్తాము. 10 మంది మేలులు పొందుకొని 9 మంది నడిచి వెళ్ళిపోతారు. పాస్టర్ గారు చెప్పారు, ఎంతోమంది వెనక్కు పడిపోయారు. అబ్రహాం గారు కొనసాగిస్తున్నారు. కొనసాగించడమే కాదు, తన కుటుంబాన్ని, మనవల్ని, మనవరాళ్ళు అందరినీ దేవుని సేవకు అప్పగించారు ఆయన. పది మంది మేలులు పొందుకుంటారు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు క్వశ్చన్లు ఇలా, నువ్వు పాపాత్ముడివా, నువ్వు పుణ్యం చేసావా, నువ్వు మంచి కార్యాలు చేసావా? ఎవ్వరు యేసుక్రీస్తు ప్రభువుకి ఎవ్వరు వచ్చినా కానీ వారి ఊరు పేరు ఏమి అడగలేదు. ఎందుకు తెలుసా? సృష్టికి పునాదులు వేయక మునిపే వారిని ఆయన ఎరిగినాడు. వారి కొరకు ఆయన ప్రణాళిక వేసి ఉంచాడు. FC 1:4 ఎందుకో ఆయన కోసము పరిశుద్ధంగా జీవించడానికి ఆల్రెడీ విమోచన దినం వరకు ముద్రింపజేశాడు. నీకై నువ్వు వాకౌట్ అయిపోతే తప్పితే. జనవరి 1 వాగ్దానం చదువుకోండి ఈ రోజుది క్యాలెండర్లో. FC 4:30. ఓకే, సృష్టికి పునాదులు వేయక ముందే మొదలుపెట్టి
నీ గురించి నా గురించి ఆలోచించి నువ్వు ఎక్కడ పుట్టాలా, ఏం చదవాలా, ఏమేం చేయాలా, ఎక్కడికెక్కడికి వెళ్తావు, ఎన్ని సంవత్సరాలు జీవిస్తావు, సమస్తము నీ గురించి నా గురించి అన్ని చేసి విమోచన దినం వరకు ఆయన ప్లాన్ చేశాడు. మీరై దేవునికి తట్టు మీ వీపు వెనుక టర్న్ యువర్ బ్యాక్ అంటారు కదా, వెళ్ళిపోయి చేసే తప్పితే. సో నేనేం చెప్తున్నానంటే, మీరు ఇక్కడ యాక్సిడెంట్గా రాలేదు, ఓకే, దేవుడు పిలుచుకొస్తేనే ఇక్కడ ఉన్నారు. బట్ మనము చదివాం కదా సీమోన్ అనేసి, అప్పటికి సీమోను మార్పు చెందలేదు. నీ కోసం నేను చచ్చిపోతా అన్నాడు మాటలతో. ఏం చేశాడు? ఇతను కానీ వారితో ఉన్నారు అని చిన్న బాలిక చెప్తే ఏమండి? నేనెవరో తెలియదు. ఇది జరగకముందే యేసుక్రీస్తు ప్రభు నీలో మార్పు చెంది, నువ్వు మార్పు ఏమని ఉంది అండి దాంట్లో? లూకా కాదు, లూకా 22:33లో నీ మనసు తిరిగిన తరువాత సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. చూడండి, పేతురుకి అర్థం కాలే. అప్పుడు పేతురుకి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు అప్పుడు. ఎందుకంటే పేతురు పరివర్తన చెందలేదు, తన మనసు తిరగలేదు. అప్పటికి నోటితో చెప్తున్నాడు కానీ హృదయంలో కలగలేదు. ఏదో చెప్పేశాడు, భయపడి వెళ్ళిపోయాడు. భయపడిపోయి మళ్ళీ కోడి 3 సార్లు కూసిన తరువాత ఏడ్చడం మొదలుపెట్టాడు, పశ్చాత్తాపడ్డాడు. అలాగా మన హృదయాలు కానీ చూసుకోవాలి. నేను ఇది చేస్తా, నేను అది చేస్తా అనేసి. దేవునికి నీ హృదయము తెలుసు. నీవు కూర్చునుట, నీవు లేచుట, నువ్వు పడుకునుట, నువ్వు సముద్ర భూగర్భంలో ఆయన ఎరుగున్నాడు. ఆయన అక్కడ ఉన్నాడు. పర్వతాలు పైకెక్కినా, ఆకాశం పైకెక్కినా ఆయన ఎక్కడున్నాడు. ఓకే, సో భూతలంలోనూ లోపల ఉన్నాడు. నువ్వు ఎక్కడికి పోయినా, కెన్ ఎనీ మ్యాన్ హైడ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎ సీక్రెట్ ప్లేస్ దట్ ఐ షల్ నాట్ సీ. ఇర్మియా గ్రంథంలో చెప్పాడు, నేను చూడని చోటు ఏదైనా ఉన్నదా, ఎక్కడైనా మానవుడు దాగుకుంటాడనేసి. చూడండి, మీ యొక్క హృదయ తలంపులు పుట్టక మునిపే, మాట రాక మునిపే నేను ఎరిగి ఉన్నాననేసి వాక్యం సెలవిస్తుంది. కీర్తన 139. నిన్ను నన్ను ఆయన సృష్టించిన ఆ విధానం చూస్తే ఆశ్చర్యము, భయము కలుగుతుందంట. ఎవరు? దావీదు చెప్తున్నాడు, కీర్తనకారుడు. అంతగా ఆయన యొక్క ఆలోచనలు నీ కొరకు నా కొరకు ఎలా ఉన్నాయంటే, ఎవరైనా చెప్పగలరా? తొందరగా, టైం లేదు. ఆయన ఆలోచనలు నీ కొరకు నా కొరకు ఎలా ఉన్నాయంటే సముద్రపు ఇసుక కంటే విస్తారంగా ఉన్నాయంట. ఎవరైనా ఇసుక లెక్క పెడతారండి? నేను అక్కడ కూర్చున్నా, పాస్టర్ గారికి తెలియదు. లాస్ట్లో కూర్చున్నా, పైకి చూశాను, ఇవంతా లైట్స్ చూశాను. ఎంత బాగా అల్లారు, ఎంత చక్కగా ఉన్నాయని చూస్తున్నాను. ఇట్లే చూస్తే అంతరిక్షము, నక్షత్రాలు గుర్తొచ్చాయి. దేవుడు మనమే ఇక్కడ ఇట్లా అల్లి ఉన్నామే, అసలు దీన్ని కౌంట్ చేయాలంటే మన వల్ల కాదు, ఈ చిన్న రూమ్లోనే. సో దేవుడు నక్షత్రాలను చేతులతో పరిచి, ఆకాశ విషయాలను చేతులతో పరిచాడంట. యోబు 26:7లో ఉత్తర దిక్కుకు చేయి చాచి భూమిని ఇట్లా ఏలాడదీశాడు. అంటే ఇట్లా, ఇప్పుడు ఈ రింగ్ అని ఉందనుకోండి, అది భూమి పైన ఏమి లేదు, అట్లా తిరుగుతూ ఉందండి. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత పవర్ఫుల్ గాడ్. అన్న దీని గురించి ప్రేయర్ చేయండి, అన్న దాని గురించి ప్రేయర్ చేయండి. ఇఫ్ యు ఆర్ రైట్ విత్ గాడ్, ఇఫ్ యు సీక్ హిస్ కింగ్డమ్ అండ్ హిస్ రైచియస్నెస్, ఎవ్రీథింగ్ విల్ కమ్ ఆఫ్టర్ యూ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ హిస్ విల్. ఆయన చిత్తంలో ఉంటే నువ్వు అడగాల్సిన పని లేదు, అవే వెతుక్కుంటూ వస్తాయండి. మీరు దాని గురించి అడగాల్సిన పని లేదు. మీకు కాలేజ్ ఫీజు కావాలని తెలుసు, మీకు సొంత ఇల్లు కావాలని తెలుసు, మీకు సొంత వాహనం కావాలని తెలుసు, రేపు January 1 కొత్త డ్రెస్ చిన్నపిల్లలకు కావాలని తెలుసు. ఎవ్రీథింగ్ హీ నోస్, బట్ యు డూ వాట్ హీ వాంట్స్. ఆయన నీ దగ్గర ఏం కోరుచున్నాడో అది మీరు చేయండి. ఆయనను మీరు అడగాల్సిన పని లేదు. తండ్రి కంటే ఎక్కువగా చూస్తాననేసి ఆయన వాగ్దానం ఇచ్చిన దేవాదేవుడు నిన్ను నన్ను ఎందుకు ఊడిస్తానండి? 10 మంది కుష్ఠరోగుల్లో ఒకరే వచ్చారు. ఆ ఒక్కరే ఎవరు కావాలనుకున్నారు? ఇక్కడ
ఆత్మీయ కుష్ఠరోగత ఈ ప్రపంచంలో ఉందండి. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. హూ ఈస్ దట్ వన్ పర్సన్ టు బీ టు కమ్ అండ్ గ్లోరిఫై గాడ్? ఎవరు మళ్ళీ వెనక్కి వచ్చి దేవునికి మహిమ ఇవ్వాలనుకుంటున్నారు? ఒక్కరు కానీ లేరా? ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు, అంతేనా? సో 10 మంది కుష్ఠరోగుల్లో ఒకరే యేసు ప్రభు దగ్గరకు వచ్చారు దేవునికి మహిమ చెందించడానికి. ఈరోజు ఎంతమంది దేవునికి మహిమ చెందించడానికి సిద్ధంగా ఉన్నామండి? ఆమేన్. ఇప్పుడు అర్థమైందండి. సో అలాగా 12 మంది స్పైస్ వెళ్ళారు. ఎక్కడికి? గూఢచారులు, వేగులు 12 మంది వెళ్ళారు. 12 మందిలో 10 మంది వచ్చి చెడ్డ రిపోర్ట్ ఇచ్చారు, భయపడిపోయారు. ఎందుకంటే వాళ్ళ సొంత బలం చూసుకున్నారు. వాళ్ళు పెద్ద పెద్దగా ఉన్నారు, ఇంత పెద్దగా ఉన్నారు అనేసి చెప్పి భయపడిపోతే వణిగిపోతున్నారు. ఓకే, ఇద్దరు ఏం చేశారు? ఎవరు వాళ్ళు చెప్పండి? క్విక్. కాలేబు, యెహోషువ, వీళ్ళిద్దరే వచ్చారు. ఓకే, కాలేబులో నంబర్స్ సంఖ్యాకాండము 14:24. కాలేబులో డిఫరెంట్, ప్రత్యేకమైన ఆత్మ ఉంది ఆయనలో అనేసి. అదే యెహోషువ 27:18 సంఖ్యాకాండము, ఆయనలో కానీ స్వచ్ఛమైన ఆత్మ దేవుడు పెట్టి ఉన్నాడు. వాళ్ళిద్దరికి ఎందుకు వాళ్ళిద్దరు సపరేటు? దేవుని ఆత్మ వారిలో ఉండింది, 10 మందిలో కాదు. ఈరోజు దేవుడు ఆ ఒక్క కుష్ఠరోజు బాగా అయిన కుష్ఠరోగు, మీరు కుష్ఠరోగం అంటే అలాగ తీసుకోవద్దండి, ఆత్మీయంగా తీసుకొని బాగైన వాళ్ళలాగాను. ఇప్పుడు వేగులలో ఇద్దరు వచ్చారు కదా, వారి శక్తి మీద వాళ్ళు ఆధారపడలేదు. అందుకే కాలేబు కానీ యెహోషువ కానీ, నా వయసు ఇప్పుడు 80 సంవత్సరాలు, నేను బయలుదేరి వచ్చినప్పుడు 40 సంవత్సరాలు, ఇప్పటికీ నా యొక్క కనుదృష్టి తగ్గలేదు, నా యొక్క బలము తగ్గలేదు. యవ్వనస్తులంతా భయపడతా అంటే ఇప్పుడు పోదాం యుద్ధానికి నేను అంటున్నారు. ఎందుకు తెలుసా? వాళ్ళు దేవుని యొక్క శక్తిని మీద ఆధారపడ్డారు కాబట్టి వారి యొక్క శారీర శక్తి కోల్పోలేదు, వారి శారీర కనుదృష్టి వారు కోల్పోలేదు. దేవుని యొక్క ఆత్మీయ శక్తి, ఆత్మీయ కనుదృష్టి మీద, ఆయన యొక్క చిత్తం మీద, ఆయన గైడెన్స్ మీద కంప్లీట్గా పడ్డారు కాబట్టి వారు దేవాది దేవుడు వారి శక్తి క్షీణించలేదు, కొంచెం కానీ తగ్గలేదు. అంతేందుకు మోసే 80 సంవత్సరాల ముందు, 80 సంవత్సరాలప్పుడు ఇజ్రాయేలీలు నడిపించడానికి దేవుడు ఎన్నుకున్నాడండి. 120 సంవత్సరాలు కనుదృష్టిగా కనీసం తగ్గలేదంటండి, కనీసం తగ్గలేదు. కనుదృష్టి కనీసం తగ్గలేదు, శక్తి తగ్గలేదు. 120 చెప్పులు అరగలేదు, బట్టలు. చూడండి ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన అనుకుంటే ఆకాశంలో నుంచి ఫుడ్ పంపిస్తాడండి. మళ్ళా సనిగినారు, నాకు నాన్ వెజ్ లేదు అనేసి. ఏమైంది? చూడండి, మనము అడగాల్సిన పని లేదు, ఆయనకు తెలుసు. కాకపోతే గాడ్ వాజ్ టెస్టింగ్ దెమ్, హీ వాజ్ టెస్టింగ్ దెమ్. వీళ్ళు ఎంతవరకు ఉంటుంది, వీళ్ళు ఎంత అండి. ఇప్పుడు మ్యాప్ ఎత్తుకొని చూడండి, ఐగుప్తు నుంచి కానాన్ దేశానికి 11 రోజులు పడుతుంది కాలినడకన. ఎన్ని సంవత్సరాలు బయలుదేరి వెళ్ళారు? 40 సంవత్సరాలు. ఎందుకోసము? వారు డిసొబీడియన్స్, దేవునికి లోబడకుండా. లోబడిన జనము, ఎన్నిసార్లు అన్నాడు దేవుడు, ఈ లోబడిన జనాన్ని నేను చంపేస్తానన్నాడు, అసలు ఈ తరాన్నే కొట్టేస్తానన్నాడు. మోసే అడుక్కున్నాడండి. ఈరోజు మోసే వలే, కాలేబు వలే, యెహోషువ వలే తిరిగి వచ్చి దేవునికి మహిమ చెందాడే. ప్రతి చిన్న దాంట్లోనూ థ్యాంక్ఫుల్గా ఉండండి. దేవుడు ఎందుకు మీకు కార్యం జరిగించాడు చూడండి. 20 సంవత్సరాల్లో 14 సంవత్సరాలు చిన్న సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే చాలా ఉన్నాయి, పాస్టర్ గారు మాట్లాడాలి. చూడండి, 20 సంవత్సరాలు ఉన్నా దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. నేను గొప్ప చూశాను, కొద్ది చూశానండి. ఓకే, నేను దేవుని మహిమ కోసం చెప్తున్నాను. కోట్లు సంపాదించాను, కోట్లు 10 దారులలో వెళ్ళాయి. ఇట్స్ నాట్ అబౌట్ మనీ, వాట్ యు ఎర్న్, ఇట్ ఈస్ అబౌట్ వాట్ యు సర్వ్. మనీని సర్వ్ చేస్తావా, దేవుణ్ణి సర్వ్ చేస్తావా?
దేవుడు నాకు ఒక చర్చిలోకి వెళ్తే 80 సంవత్సరాల రిటైర్డ్ అయిన పాస్టరు చెప్పాడు, నాకు ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ, తెల్లవారు నల్లవారు అనే భేదాలతో ఒక కంపెనీ నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. వెళ్ళిపోతే నాకు 3 ప్రమోషన్ ఇచ్చాడు. హెడ్ ఆఫ్ అయినాను, డైరెక్టర్ ఆఫ్ అయినాను, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయ్యాను. పెద్ద బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్లో దేవుడు తీసుకెళ్ళాడు. మొరపెట్టాను, ఫాస్టింగ్ ప్రేయర్ చేశాను, చైన్ ప్రేయర్ చేశాను. తీసుకెళ్ళి ఒకసారి ఒక ప్రవక్త ద్వారా నాకు చెప్పాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, నేరుగా వెళ్ళి కూర్చున్నాను. దేవుడు నాకు ప్రవచన గిఫ్ట్ ఇచ్చాడు, నీ గురించి చెప్తున్నాను అన్నాడు. నేను ఒక్కడినే అక్కడ ఇండియన్ని, అందరూ తెల్లవాళ్ళు కూర్చొని ఉన్నారు ఆ చర్చిలో. ఆయన చెప్పాడు, నా స్టోరీ అంతా చెప్పి అట్లే స్పిరిట్ కనెక్ట్ అయింది. ఏమేమి అంతా చెప్పింది, నేను ఎక్కడి నుంచి ఏం చేశాను అంతా చెప్పి అందరి ముందర. ఇప్పుడు నువ్వు ఏదో ఉద్యోగంలో ఉన్నావు, అప్పుడు నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఓకే ఉన్నాను. గాడ్ ఈజ్ సేయింగ్ డోంట్ స్టే, హీ హ్యాస్ బిగ్గర్ ప్లాన్ ఫర్ యూ, హీ వాంట్స్ టు స్ట్రెచ్ యూ. ఆయనకు పెద్ద ప్రణాళిక ఉంది, నువ్వు ఉండొద్దు అన్నాడు. నేనేం చేశాను, ఒక 50 మంది రిపోర్ట్ చేస్తా ఉన్నారు ఇండియాలో, స్పెయిన్లో, యూకేలో. నాకు మంచి కంఫర్టబుల్ పవర్ఫుల్ రోలు, ఏం చెప్తే అది అంత పని ఇచ్చేదే, పని ఇవ్వడమే, ఎప్పుడు కాల్స్లో ఉండడం, పని ఇవ్వడం. అదేమైంది, ఇదేమైంది, దానికి అప్రూవ్ చేయడం, దీనికి అప్రూవ్. నేను ఉండిపోయాను, వెళ్ళిపోలా. దేవుడు కాలర్ పెట్టుకొని పెరుక్కొని వచ్చేసాడు. వేరే నాకు ఛాన్సే లేకుండా 2 వారాల్లో బయటకు తీసుకొచ్చేసాడండి. ఓకే, నా శాలరీ అంతా నిల్ అయిపోయింది. సరే, వేరే బిజినెస్లో ఇన్వెస్ట్ చేశాను. మనుషులను చూసి వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారని ఇన్వెస్ట్ చేశాను. నేను ఇక్కడ ఉంటే మీరు బెంగళూరులో ఉన్నట్టు ఇన్వెస్ట్ చేశాను. అంత దూరం వాళ్ళు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారనేసి. వాళ్ళు చూసుకోవాలా. అక్కడ అగైన్ దేవుని మహిమ కోసం 10 నెలల్లో ఆల్మోస్ట్ 2 కోట్లు, 1 to 2 crores కంప్లీట్లీ గాన్. ఐ స్టూడ్ విత్ 0. ఫిబ్రవరి నుంచి నవంబర్ 30 వరకు అండి. పాస్టర్ గారికి ఫోన్ చేశాను ప్రేయర్ చేయమని. మనకు ఒకసారి ఏం చేయాలో తెలియదు. అంత డబ్బులు ఒక్కసారిగా వెళ్ళిపోయాయి, అంటే క్రమక్రమంగా వెళ్ళిపోయాయి. వస్తాయి అంటే రావలేదు. ఉద్యోగం నుంచి దేవుడు తీసుకొచ్చేసాడు. ఏం చేయాలో దిక్కు తెలియలేదు. చిన్నపిల్లలు, మా తల్లిదండ్రులకు చెప్పాను ప్రేయర్ చేయండి అని. 24 hours చైన్ ప్రేయర్ చేశారు, ఫాస్టింగ్ ప్రేయర్ చేశారు. 13 నెలలు నేను ఒక్క పూటే తిన్నా మ్యాక్సిమం. ప్రార్థన. అట్లాంటి ప్రార్థన ఎప్పుడు చేయలేదండి. కొన్నిసార్లు రాత్రి బౌలు ప్రార్థిస్తాము, సమాధానం రాదు. యు జస్ట్ గెట్ అప్ అండ్ వాక్ అవే, బట్ డు నాట్ గివ్ అప్. మళ్ళా ప్రేయర్ చేయండి పాస్టర్ గారు. ఇంకా తల్లిదండ్రులు, మా బావగారు సురేష్ గారు, ఆయన పేరు చెప్పాలా. నేను సొమ్మసిల్లి పడుకున్నప్పుడు, ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నప్పుడు వారు నా కోసం ప్రేయర్, మోసే చేతులు ఎత్తుకున్నప్పుడు అహరోను వాళ్ళు వచ్చి చేతులు ఎత్తినట్టు నా కోసము ప్రేయర్ కంటిన్యూ చేశారండి. గాడ్ స్టార్టెడ్ డూయింగ్ మిరకల్ విత్ ఇన్ మినిట్స్. అంటే 13 months ఆయనకు ఉండింది. తర్వాత 14th month 14వ నెలలో నాకు కొత్త, నేను ఊహించని రీతిలో వేరే కంపెనీ స్టార్ట్ చేసి ఆ కంపెనీలో దేవుడు ఆశీర్వదించడము. అది కానీ నేను పోవాల్సిన పనిలా 10 మందికి హెల్ప్ చేసే కంపెనీ అనమాట. ఫినాన్షియల్గా హెల్ప్ చేసి, కష్టాల్లో ఉండే వాళ్ళకి హెల్ప్ చేసి ఎంతో తృప్తికరమైంది అనమాట. దాని ద్వారా ఎంతోమంది విరిగి నలిగిన అప్పుల పాలైన వారికి హెల్ప్ లాంటిది నేను అనుకోనే లేదు. ఇట్ జస్ట్ స్టార్టెడ్ జస్ట్ లైక్ స్ప్రౌట్. ఇట్లా మొక్క ఇట్లేని కళ్ళ ముందర పెరుగుతున్నట్టు పెరిగింది. దేవుడు గొప్ప దేవుడు అండి. అంతటి స్థాయి నుంచి మళ్ళీ నన్ను ఈరోజు ఇక్కడికి నిలబెట్టాడంటే ఆయన 0 నుంచి మళ్ళీ ఇదంతా ఎంతో విత్ ఇన్ ఎ మంత్, డిసెంబర్ మంత్ బ్రదర్, జస్ట్ దిస్ మంత్. అయితే నేను ఆయన పాదాలు వదలలేదండి. ఆయన నన్ను బ్లెస్ చేసినప్పుడు నేను ఆయన పొగడి, నా కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఆయన ఏ రోజుగా నిందించలేదు. కానీ దేవా ఎందుకు నాకు తెలియదు. వీ డోంట్ నో, సమ్ టైమ్స్ వీ డోంట్ నో వై వీఆర్ గోయింగ్ త్రూ. మోసే కానీ అంతఃపురంలో పెరిగాడు. దేవా నేనేంది ఇక్కడ గొర్రెకాడు, నేనేం చదువుకున్నా, నేనేం చేయగలను, ఏమి ఇక్కడ ఉన్నాను అనుకోండొచ్చు.
మనకు తెలియదు. నేను మోసేతో కంపేర్ చేసుకునేంత వాడిని కాదు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నా. దావీదు ఏందండి, కింగ్ కావాల్సినాడు, అనాయింట్ అయినాడు, గుహలో చావు భీతితో వణుకుతున్నాడు, పిచ్చివాడిలో ఒకసారి యాక్ట్ చేయాల్సి వస్తుంది. దేవుడు ఏ ఈగ కానీ పడనేయకుండా చేయాలని ఆయన యొక్క ప్రణాళికలు ఉంటే ఈగ కానీ మన మీద వాళ్ళదండి. ఏం చేయాలి మనము? దావీదు 7 సార్లు ప్రేయర్ చేశారు. ఎంతమంది 7 సార్లు ప్రేయర్ చేశారు 26లో? ఒక్కరు కానీ ఏం పాస్ట్ గారి రెస్పాన్సే లేదు. ఎంతమంది చేస్తారు 7 సార్లు? 7 సార్లు చర్చి కోసము, సంఘం కోసం, ఆత్మల రక్షణ కోసం చేయండి. మీవి దేవుని చిత్తమైనవి కంపల్సరీగా జరుగుతాయి. కాబట్టి ఆ దేవుడు నీ స్థితిని మార్చే దేవుడు. బైబిల్ ఏమని చెప్తుందంటే యెషయా గ్రంథం 42:5లో ఏమని చెప్తుందంటే, మీకు జీవము ప్రాణాత్మ ఇచ్చే దేవుడు ఆయన. అంటే ఇంగ్లీష్లో హీ గివ్స్ అస్ బ్రెత్, హీ గివ్స్ అస్ బ్రెత్. చూడండి, మనం ఎన్నిసార్లు శ్వాస పీల్చుకుంటామండి? ఎవరికైనా ఐడియా ఉందా? చెప్పండి క్విక్గా. ఎన్నిసార్లు శ్వాసం రోజుకి? క్లోజ్ ఫిగర్ అన్నా చెప్పండి, ఏమైనా గిఫ్ట్ ఇస్తాం. 25,000 సార్లు మనిషి శ్వాస పీల్చుకుంటారు రోజుకి. 25,000 సార్లు. ఆయన కానీ ఆటోమేటెడ్గా చేయకుంటే, మనకు సృష్టించినప్పుడే ఆటోమేటిక్ చేశారు. లేదంటే 25,000 సార్లు ఇట్లా పెన్ ఎత్తి దించినట్టు శ్వాస కానీ పీలిస్తే మన ఎనర్జీ 25,000 సార్లు పెన్ ఎత్తి దించండి తెలుసు చేయబడిపోతుంది. అలాగా దేవుని కృపను బట్టి ఆయన ఆటోమేట్ చేసేసాడు. అంత ఎందుకు, మనం పీల్చేది ఆక్సిజన్ మొక్కల ద్వారా వస్తుంది, వదిలేది కార్బన్ డైఆక్సైడ్. ఎవరు తీసుకుంటారు? మొక్కలు తీసుకుంటారు. అవి తీసుకుంటాయి. ప్యూరిఫికేషన్ సర్కిల్ చేసేసాడు. అది మళ్ళీ ఏం వదులుతుంది? ఆక్సిజన్ వదులుతుంది. అన్నీ ఆయన సృష్టిలోనే ఇచ్చేసాడండి. ఇప్పుడు రోగాలు, వ్యాధులు, ఎవ్రీథింగ్ ఈ మొలకల్లోనూ, ఈ యొక్క గింజల్లోనూ, ఈ యొక్క వేర్లలోనూ ఎవ్రీథింగ్ ఈ గేవ్. మనం ఏం చేస్తాము? ప్లాస్టిక్లు, ఈ యొక్క ప్రాసెస్డ్ ఫుడ్స్, ఈ మెక్డొనాల్డ్స్ అంట, ఈ కేఎఫ్సీలు ఈ మధ్య వచ్చాయి. ఎక్కడ చూసినా వాళ్ళని ఏం తప్పులు పట్టడం లేదు వ్యాపారాలని, కానీ వాళ్ళ ఇష్టం ఏమన్నా చేసుకొని, మనకైనా ఏముండాలి? చెప్పండి, బుద్ధి జ్ఞానం ఉండాలి. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు ఏది మంచి ఏది చెడు అనేసి. నీ యొక్క హృదయము దేవుని యొక్క పరిశుద్ధ ఆలయం అని వాక్యం చెప్తుంది. కాబట్టి మన హృదయాన్ని, నేను 14 కిలోలు తగ్గినానండి. నేను 85 నుండి 75కి వచ్చాను నేను. ఓకే, సో మన హృదయాన్ని, మన శరీరాన్ని కూడా మనం కాచుకోవాలి. మనం బాగుంటే పక్క వారికి సహాయం చేయగలం. మనం హెల్తీగా ఉంటే పక్క వారికి హెల్ప్ చేయగలము. 10 మందికి దేవుని గురించి చెప్పగలము. ఆయన చేసిన మేలుల్ని మర్చిపోవద్దండి. నేను ఇది చెప్పుకుంటూ ఉంటే ఎంతో సమయం పడుతుంది, కాబట్టి ముగించేస్తున్నా నేను. ఎందుకంటే సమయం అయిపోయింది, మీరు కానీ టైర్డ్ అయిపోయారు పాపము. సో ఒకటి చెప్తాను, ఈ సంఘంలో జరిగినది, నా గొర్రెలు నా స్వరం వింటాయి అనేసి. ఈ యొక్క సంవత్సరం మీరు ప్రభువా నాతో మాట్లాడండి, మీ ఆత్మతో అభిషేకించండి, మీ రాజ్యాన్ని, మీ నీతిని మేము ఎతకడానికి సహాయం చేయండి, ఆత్మల పట్ల భారం కలిగి నేను జీవించేలాగా సహాయం చేయండి. ఈ సంవత్సరము ఈ టైంలో 31/2026లో నేను మళ్ళీ వచ్చినప్పుడు, బలా నా మంచి దాసుడా అని మీరు చెప్పాలి. ఎవ్రీ ఇయర్ మనం ఎందుకు ఎదురు చూస్తాము తెలుసా? చెక్ పాయింట్, యూనిట్ టెస్ట్ రాస్తా అంటాం కదా, అందరూ రాసింటాము యూనిట్ టెస్ట్. ఈ ఇయర్ మనం ఏం చేసాము దేవునికి? రేపు పొద్దున జడ్జిమెంట్ సీట్ దగ్గర అన్ని రెఫరల్ అన్నీ చూస్తాడు దేవుడు, లెక్కలు. 2025, 26 ఇంకా ఏమైనా పొడిగించాలా లేదా అనేది ఆయన చేతిలో ఉంది. కాబట్టి వీ డోంట్ నో వాట్. చూడు, యాకోబు 4:17 ఏం చెప్తుంది? అది చదివి క్లోజ్ చేసేస్తాము. యాకోబు 4:17. కాబట్టి మేలైనది ఎరిగియో అలాగ చేయని వానికి పాపము కలుగును. మళ్ళా 16 నుంచి 16 కాదు, యాకోబు 4 కాదు, సారీ,
what is your life? It is just a vapor. 5 రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారే. కొంతసేపు కనపడి 4:14 నా రేపేమి సంభవించునో మీకు తెలియదు. ఇది సీరియస్ మాట. ఎవ్రీబడి రైట్ ఆన్ యువర్ హార్ట్స్. నేను రాసుకుంటాను, చూసుకో. రేపేమి సంభవించినో మీరు తెలియదు. మీ జీవం ఏపాటిది. మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమై ఆవిరి వంటి వారు. యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నీతో నాతో ఒక సాక్ష్యం విన్నా నేను. ఆయనను 27 minutes నరకానికి తీసుకెళ్ళాడంట. ఆయన జీవం చూస్తే ఒక ఆవిరిలాగా ఉందంట. యేసు ప్రభుని చూసి ఈజ్ దట్ మై లైఫ్ అంటే, అవును అదే నీ జీవము. అంతేనా? అవును. ఆ కొంతలో నీవు నమ్మకంగా ఉండవు. నేను నిత్య జీవం, ఏమంటారండి, ఎటర్నిటీకి నేను నీకో నమ్మకంగా ఉంటా. జస్ట్ ఈజ్ ఆస్కింగ్ దట్స్ ఆల్. ఓకే, దిస్ ఈజ్ ద ఛాలెంజ్ ఫర్ యూ దట్ గాడ్ ఈజ్ గివింగ్. నీకే కాదు, నాకు కానీ. దిస్ ఈజ్ ఫర్ మీ, ఫర్ యూ. కాబట్టి మనకు శ్వాసనిచ్చే దేవుణ్ణి ఆరాధిస్తాం, స్తుతిస్తాం. ఆయన కోసము ఆత్మల పట్ల భారం కలిగి, ఆకలి దప్పులు కలిగి జీవిస్తాం. We will aim for 31st of December and what we can earn for God. దేవుని కొరకు మనము ఏమి సంపాదిస్తామో చూపిస్తాం. ఓకేనా? May God bless you. Have a nice and blessed year. ఎంతమంది బలపరచబడ్డారు? నిజంగా చెప్పాలి. బ్రదర్ గారు అడుగుతున్నప్పుడు మీరు ఏమి కూడా రెస్పాండ్ అవ్వలే. బ్రదర్ గారు అని చూసి అడిగినాడు, ఏమి రెస్పాండ్ అవ్వలేదు పాస్టర్ గారు అని. ఎంతమంది 2026 సంవత్సరంలో బ్రదర్ గారు చెప్పినట్లు మన కొరకు కాదు, ఈ లోకం కొరకు కాదు, దేవుని కొరకు సంపాదిద్దాం ఆత్మల్ని? ఎంతమంది? చేతులు చూపించండి. పరలోక దేవుడు చూస్తున్నాడు. 2030 నాటికి 5,000 మంది ఆత్మలు రీచ్ అవ్వాలని మన దర్శనం. ఆ దర్శనాన్ని బ్రదర్ గారు చెప్పలేదు, నేను హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ అలాగే నడిపించాడు. ఆ వాక్యం, నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను ఏం చేయాలంట? స్థిరపరచాలి. ఆమేన్. నీ మనసు తిరిగితే పేతురు మీద పేతురు అనే బండ మీద ఆయన సంఘాన్ని కట్టాడు. ఈరోజు మీ ద్వారా ఇది పాస్టర్ గారు చెప్పాలి, స్థలం సరిపోవడం లేదు, మనకు ఎక్కువ స్థలం కావాలి అనేసి. నెక్స్ట్ ఇయర్ నేను వచ్చినప్పుడు చెప్పాలి. ఎంతమంది చెప్పబోతున్నారు? బ్రదర్ గారు ప్రార్థనలో, వాక్యంలో వారు ఉండటం ద్వారా ప్యూర్లీ వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన మాట్లాడుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఒక అగ్నిలాగా మండుచూ ఉన్నాడు. నిజంగా ఆయన లోపల ఫుల్ అండ్ హోలీ స్పిరిట్ అనాయింటింగ్, ఆ వర్డ్ వస్తూనే ఉంది. కనుక ఇంకను దేవుడు జోగేష్ బ్రదర్ని బలమైన పాత్రగా వాడుకొని ఇంకా 100,000 మందికి ఆయన ఆశీర్వాదకరముగా దేవుడు ఉంచబోతున్నాడు. 2026లో దేవుడు బల కార్యములను దేవుడు చేయబోతున్నాడు. ఇంకాను దేవుడు అతనిని ఆశీర్వదించి అనేకులకు దీవెనకరముగా దేవుడు మార్చబోతున్నాడు. ఆయన చెప్పాడు ఒక మాట, ఏప్రిల్ నెలలో పైన డెడికేషన్ చేయాలంటే ప్రభుకి సాధ్యమే, ప్రభు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి అద్భుతమైన సహోదరుని దేవుడు మనకు అనుగ్రహించాడు. చాలా మంచి వక్త, దేవుని మాటల్ని అనర్గళంగా ఫ్రీగా ఎన్ని రెఫరెన్స్ చెప్పారు, ఎంతమందికి అర్థమైందో తెలియదు. అలాగా ప్రతి బిలీవర్స్ అలా తయారవ్వాలి, అదే దేవుడికి ఇష్టం. ఆమేన్.
పూర్తిగా ఫుల్ అండ్ ఫుల్ దేవుని ఓటుతో కూడా నింపబడింది, ప్రార్థనతో నింపబడింది. ఆ నోట్లో వస్తూనే ఉంటుంది అన్నమాట మాటలు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 2026లో ఇలాంటి ఒక అద్భుతమైన బెలివర్స్గా తయారవ్వాలి సంఘంలో ఉండే ప్రతి అవనస్తులు. గాడ్ బ్లెస్ యు బ్రదర్. దేవుడిని మిమ్మల్ని దీవించును గాక.